సామాజిక వర్గాల్లో ఇంత చైతన్యం రావాలనే ఈ వేదిక మీద ఈ సమావేశంలో ఉన్న పెద్దలందరూ కూడా దశాబ్దాలుగా పోరాడుతా ఉన్నారు. నాకు ఇప్పటికీ గుర్తుంది, ఎన్నో సందర్భాల్లో శాతం ఓట్లు ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో, కులాలు ఏవైతే ఉన్నాయో, గ్రామం మొత్తం మీద పాపం బీసీలు, కురవలో, వాల్మీకిలో, మిగతా బీసీలో ఎస్సీ ఎస్టీలు ఉంటారు. ఆ గ్రామంలో ఒకే కుటుంబం ఉంటది. ఆ ఒక్క కుటుంబం వీళ్ళందరినీ కూడా అణిచేస్తా ఉంటది ఏదో రకంగా. ఎలా అణిచేస్తుంది అని చాలా మంది ఆశ్చర్యం ప్రకటిస్తారు. ఈ రోజు ఏం జరిగిందో అది ప్రతి గ్రామంలో జరిగేది. వాల్మీకులందరినీ ఓ వైపున, కురబళ్ళందరినీ ఇంకో వైపున, ఇంకో కులాలందరినీ ఒక వైపున, ఎవడో ఒకరిని మధ్యలో గిచ్చి గిల్లి రెచ్చగొట్టి, వీడంటే వాడికి పడదు, ఆడంటే ఆడికి పడదు, వీడంటే ఎవరు పడదు, ఎవరు వాళ్ళు కూడా కొట్టుకుంటారు. పొరపాటున ఈ సందర్భం, ఈ రకమైనటువంటి మీటింగ్ ఏదైనా జరిగింది అనుకోండి, కురబ సోదరులందరూ ఒక దగ్గర కూర్చున్నారు, వాల్మీకి సోదరులందరూ ఒక దగ్గర కూర్చున్నారంటే వీళ్ళకి మధ్య గొడవలు. దీంట్లో 2 పార్టీలు 3 పార్టీలు, అన్నదమ్ముల మధ్య, ఇంట్లో ప్రతి ఇంట్లో అన్న ఒక పార్టీ, తమ్ముడు ఒక పార్టీ, చీల్చి చెండాడి వాడిని ఏదో రకంగా లోపరుచుకుని, అన్నదమ్ము కులాల మధ్య గొడవ, కులం లోపల గొడవ, చివరికి ఎలక్షన్లు వచ్చి నిలబడితే వీళ్ళు కొట్టుకొని ఉంటారు కదా, వీళ్ళు ఎవరు గెలవరు. ఆ ఒక్క ఇల్లు ఉన్నాడు, ఆ 1% ఓట్లున్నాడు మాత్రం గెలుస్తా ఉంటాడు. ఆ రకంగా 30-40 సంవత్సరాల రాయలసీమ చరిత్ర, రాయలసీమ రాజకీయాన్ని ఇప్పటిదాకా నడిపినారు. కానీ నాకు చాలా ఆనందంగా అంటే, ఎంత చైతన్యమో ఒకసారి ఆలోచన చేసుకోండి. పెద్దలు చెప్పే మాటలంతా వింటున్నారు, పెద్దలంతా సరైన దృష్టితో ఆలోచన చేస్తా ఉన్నారు, కులాల్ని ఒక్క తాటి మీద నడిపిస్తా ఉన్నారు.